ఏపీ హక్కుల సాధన కోసం కేంద్రానికి వ్యతిరేకంగా నల్ల చొక్కా వేసుకుని నిరసన ప్రకటించారు సీఎం చంద్రబాబు. విభజన చట్టం అమలుకు కేంద్రం మొండి చేయి చూపిస్తుందన్న మోడీ వ్యవహార సరళిని ఖండించారు. ఏపీకి సహకారం అందివ్వటంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్ల దుస్తులు ధరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్ల చొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలు నల్ల చొక్కా ధరించి కేంద్రంపై నిరసన తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టారు, మీరు ఇన్ని మాట్లాడుతున్నారే వేరే వాళ్ళ మేనిఫెస్టో గురించి. మీ మేనిఫెస్టో గురించి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని పెట్టిన మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోతే మీకు ఎందుకంటే ఆ పదవులు? నేను అడుగుతాను, ఈ పదవులు శాశ్వతమా మీకు? ఇంకుండేది 3 నెలలు ఉంటాయి. దానికోసం ఎందుకు ఇంత రాజీ పడ్డారు? ఎందుకు సాధించలేకపోయారు? ఓకే, నాకో మీకు డిఫరెన్స్ వచ్చాయి. మీరు కూడా ఈ గడ్డ పైన పుట్టారే. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు ఎంత స్పాంటేనిటీగా రియాక్షన్ ఉందంటే, మనం ఎవ్వరూ సపోర్ట్ చేయాల పొలిటికల్ పార్టీస్. ఇది ప్రజల మనోభావం. ఈరోజు స్పాంటేనియస్ గా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి, ఉద్యోగస్తులు, ప్రజా సంఘాలు అందరూ రోడ్డు మీదకి వచ్చి మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన హామీ చట్టాల్లో ఉండే అన్ని కూడా అమలు చేయాలని రోడ్డు మీదకి వాళ్ళు వచ్చారండి. ఆ రోజు కూడా మనం విభజన జరిగినప్పుడు మనరాల వాళ్లే వచ్చారు, ఈరోజు మళ్ళా వాళ్ళే వచ్చారు. వాళ్ళకు సమాధానం చెప్పమంటున్నా. సమాధానం చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన. ఎందుకు మీరు అంటున్నారు అది ఇచ్చాం ఇది. For more updates, please subscribe 99 TV Telugu.